నా ప్రియ సహోదరి సహోదరులారా, రాబోయే రాకడరాజు యొక్క దీవెనలు మీ అందరికీ కలుగునే గాక. మీకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి రాజకుమార పుత్రిక, నీ పాదరక్షకులతో నీవెంత అందంగా నడుస్తావు అన్నప్పుడు మొట్టమొదటిగా వాక్యంతో నడవాలని చెప్పాను. మరి ఈరోజు మన వాగ్దానం ఏమిటి అంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో అంటున్నాడు, ప్రేమతో నడవాలట. ఎలాగ నడవాలి? ఎలా నడవాలి చెప్పండి? దేవుని యందు మనము ప్రేమ. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఎలాంటి ప్రేమగా నువ్వు ఉండాలి, ఎలాంటి ప్రేమలో నువ్వు ఉండాలి అంటే, బైబిల్ అంతా 2వ మాటల్లో ఇమిడి ఉందండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుని కూడా ప్రేమించు అంటున్నాడు. ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్థుడివే అంటున్నాడు. లోకంలో అన్నిటికన్నా గొప్పది ప్రేమే. లోకంలో అన్నిటికన్నా గొప్పది ఏంటి చెప్పండి? ప్రేమే జగతికి మూలం, ఆ ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే శాశ్వత మార్గం. కాబట్టి సహోదర ప్రేమను కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, అన్నిటికన్నా ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించాలి. కాబట్టి నువ్వు ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడు అంటున్నాడు. ఆకాశము పైకి ఎగిరినను ప్రేమాలేని వాడనైతే వట్టి వాడనే. ఇది ఏ క్రీస్తు కల్వారిలో చూపించిన ప్రేమ ఇదే, ప్రేమ ఇదే. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా దేవుని ప్రేమతో నడుద్దాం, దేవుని ఆశీస్సులు పొందుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.